హాయ్ ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ గారు. సో ఈయన అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమా కూడా మంచి హిట్గా నిలిచింది. యూత్లో ఈయనక భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే మనం అనుకోవాలన్నమాట. సో ఆయన మూవీస్ కానీ ఆయన డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉంటారు. బట్ అయితే రీసెంట్గా కొన్ని సినిమాలు ఆయన డిసప్పాయింట్ చేసేసాయి. సో ఆయన కూడా కొంచెం ట్రై చేశారు కొత్తగా చేయడానికి, అలాగే బట్ ఫెయిల్యూర్సే చూశాడు. రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ కూడా డిసప్పాయింట్ అయింది. బట్ ఇప్పుడు ఆయన ఒక భారీ బడ్జెట్తో మన ముందుకు రాబోతున్నారనమాట. అది VD12. సో ఈ మూవీకి అయితే ఇంకా టైటిల్ పెట్టలేదు. ఈ మూవీకి నిర్మాతగా వంశీ గారు ఉన్నారనమాట. సో వంశీ గారు ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనం అనుకున్న దానికన్నా డిఫరెంట్ ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీ రాబోతుంది. బట్ ఈ మూవీ బడ్జెట్ 100 కోట్లు ఉండొచ్చు. అలాగే ఈ మూవీ కథ ఒక పార్ట్లో మేము చెప్పలేం, 2 పార్ట్స్గా మేము తీయాలనుకుంటున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. సో అలానే ఈ మూవీ సంబంధించిన టీజర్ కూడా త్వరలోనే రాబోతుందంట. సో అది కూడా న్యూస్ నడుస్తుంది. బట్ ఈ టీజర్కి న్యూస్ ఏంటంటే, ఈ టీజర్కి బాలకృష్ణ గారు వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారంట. సో ఆల్రెడీ మనకు తెలుసు బాలకృష్ణ గారు రీసెంట్గా చాలా అంటే చాలా యంగ్ హీరో సినిమాస్ ఫంక్షన్కి అలాగే ఈవెంట్స్కి వెళ్తున్నారు. వాళ్ళ మూవీస్ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ లాంచ్ చేస్తున్నారు. సో చాలా వరకు వాళ్ళతో చాలా క్లోజ్గానే మీట్ అవుతున్నారు. సో ఇప్పుడు బాలకృష్ణ గారు ఏంటంటే విజయ్ గారి సినిమానికి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. సో ఆ టీజర్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండబోతుందంట. అలాగే ఈ మూవీలో శ్రీలీల గారు యాక్ట్ చేస్తున్నారు. రష్మిక గారు ఒక స్పెషల్ గెస్ట్ రోల్లో ఉండబోతున్నారంట. సో ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో కానీ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎండ్ కానీ సో రావచ్చు అని తెలుస్తుంది. బట్ ఇంకా షూటింగ్ జరుగుతుంది కాబట్టి. అలాగే బాలకృష్ణ గారి మూవీ టీజర్ కూడా NBK 109 టీజర్ కూడా ఈ మంత్ నవంబర్ 15న రాబోతుంది. విజయ్ దేవరకొండ గారు ఈ మూవీతో VD12 మూవీతో పెద్ద హిట్ కొట్టాలని మనం కూడా అనుకుందాం. సో ఈ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్